చర్చలకు వచ్చారండి. బొత్స సత్యనారాయణ గారు మా మంత్రి గారు వచ్చారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 3 నెలలు మాకు టైం వ్యవధి ఇవ్వండి, మేము అప్పుడు ముఖ్యమంత్రి గారు మీకు చేస్తారంటున్నారు. అదైతే కరెక్ట్ కాదండి. మేము 11 రోజులు పడేటటువంటి శ్రమకి ఇదైతే కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు చేయని వాళ్ళు రేపు 3 నెలల్లో చేస్తారని నమ్మకం మాకైతే లేదు సార్. ఈ రోజు మేము మానవాహారం చేస్తున్నామండి. ఇక్కడ ఇది అయిపోయిన వెంటనే మా శిబిరాలకి మా సమ్మెకి మేము పీడీ గారి ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. 3 నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము ఇప్పుడు సమ్మెలో ఇది కొనసాగిస్తాం సార్ కంటిన్యూగా. సచివాలయం సిబ్బంది వాళ్ళు మీరు ఆర్డర్ కాగితం ఏది అంటే మాకు కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారు అని చెప్తున్నారండి. వాళ్ళ చేతుల్లో అయితే ఎలాంటి ఆర్డర్ కాగితాలు లేవు. కానీ సచివాలయం వ్యవస్థ, ఎంఆర్ఓ వ్యవస్థ, ఈరోజు పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి సహకరించి ఈరోజు ఎస్ఐలు కూడా రావడం జరిగిందండి. వాళ్ళు వచ్చి పట్టే బలంతో ఒక్కొక్కరు 7 మంది, 9 మంది, 10 మంది, కనీసం 14 మందికి తక్కువ లేకుండా ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్ల మీద దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ చేయాలని వచ్చారు. కానీ ఎక్కడా కూడా పేరెంట్స్, మా తల్లులు, మా ఏరియాలో బెన్స్, మా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సచివాలయం వ్యవస్థ మాకు వద్దు, మాకు అంగన్వాడీలే ముద్దు, లేకపోతే మాకు మా పిల్లలు అసలు వాళ్ళ దగ్గరకు మేము పంపించము, ఏరియాలో ఎటువంటి ఇది వర్క్ ఇక్కడ జరగదు, ఒక అంగన్వాడీ టీచర్గా తప్ప సచివాలయ వ్యవస్థని మేము దగ్గరికి కూడా రానివ్వము అనేసి ఈరోజు ఎదురు తిరుక్కొని తల్లులు కూడా బ్రేక్ చేయనీయకుండా అడ్డుపడడం, పోలీసు వాళ్ళని కూడా అడ్డుపడి తరమేయడం జరిగిందండి.